సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే సమస్త ప్రశంసలు శోభిస్తాయి. మనం ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని అర్థర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణను కోరుకుంటున్నాము. మన ఆత్మలలోని చెడు నుండి మరియు మన పాపాల దుష్పరిణామాల నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై, వారి అనుచరులపై మరియు తీర్పు దినం వరకు వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై శాంతి శుభాలు వర్షించుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన ప్రవక్తల కథలు సిరీస్కు మళ్లీ స్వాగతం. మన క్రితం భాగంలో ప్రవక్త దావూద్ అలైహిస్సలాం గారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని చూశాము. అల్లాహ్ ఒక వినమ్రత కలిగిన మేకల కాపరిని ఎంతటి శక్తివంతమైన రాజుగా మరియు గొప్ప ప్రవక్తగా ఉన్నతీకరించాడో మనం చూశాము. జాలూత్, గోలియత్ కు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యాన్ని, పర్వతాలు మరియు పక్షులు ఆయనతో కలిసి అల్లాహ్ను స్తుతించేలా చేసిన ఆయన మధురమైన స్వరాన్ని మరియు అల్లాహ్ నిప్పు అవసరం లేకుండానే ఆయన చేతుల్లో ఇనుమును ఎలా మెత్తగా చేశాడో మనం వీక్షించాము. కాని ప్రతి గొప్ప కథ తన వెనుక ఒక వారసత్వాన్ని వదిలివేస్తుంది. ఈరోజు మనం దావూద్ అలైహిస్సలాం గారి కుమారుని కథను ప్రారంభిస్తున్నాము. ఆయనకు అల్లాహ్ అంతకు ముందుగాని లేదా తరువాత గాని ఏ ఇతర మానవుడికి ఇవ్వని వరాలను ప్రసాదించాడు. మనుషులపైనే కాకుండా గాలిపై కూడా పరిపాలించడం ఊహించండి. పక్షులకు ఆజ్ఞలు ఇవ్వడం మరియు అవి ప్రతి మాటను అర్థం చేసుకోవడం ఊహించండి. చీమలతో మాట్లాడటం ఊహించండి. మనుషులు, జిన్నులు మరియు పక్షుల సైన్యాలకు నాయకత్వం వహించడం. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడని రాజ్యాన్ని కలిగి ఉండటం. ఇది కల్పన కాదు. ఖురాన్లో అల్లాహ్ తెలిపినట్లుగా ఇది ప్రవక్త సులేమాన్ అలైహిస్సలాం గారి నిజమైన కథ. కాని మనం ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుందాం. చాలా మందికి ప్రవక్త సులేమాన్ అలైహిస్సలాం ఒక శక్తివంతమైన రాజుగా మాత్రమే తెలుసు. ఖురాన్ ఆయనను భిన్నంగా పరిచయం చేస్తుంది. ఆయన మొదట అల్లాహ్ యొక్క దాసుడు, తరువాత ప్రవక్త, ఆ తర్వాతే ఒక రాజు. అది ఆయన జీవితంలో అతిపెద్ద పాఠం. అధికారం ఆయనను ఎప్పుడూ అహంకారిగా మార్చలేదు. సంపద ఆయన దృష్టిని ఎప్పుడూ మరల్చలేదు. అధికారం ఆయన హృదయాన్ని ఎప్పుడూ మార్చలేదు. అల్లాహ్ ఆయనకు ఎంత ఎక్కువ ప్రసాదిస్తే ఆయన అంతగా వినమ్రంగా మారారు. సులేమాన్ అలైహిస్సలాం ప్రవక్త కాకముందు, ఆయనకు జిన్నులు మరియు జంతువుల రాజ్యం రాకముందు, ఆయన కేవలం ఒక చిన్న బాలుడు, తన తండ్రి దావూద్ అలైహిస్సలాం న్యాయంతో పాలించడం చూస్తూ పెరిగారు. మరియు అల్లాహ్ ఈ బాలుడు ప్రత్యేకమైనవాడని ప్రపంచానికి ప్రారంభంలోనే చూపించాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరు మహిళలు ప్రవక్త దావూద్ అలైహిస్సలాం వద్దకు ఒక వివాదంతో వచ్చారు. వారి వద్ద ఒక చిన్న పాప ఉంది మరియు ఇద్దరు మహిళలు ఆ పాప తమదేనని వాదించారు. ఇప్పుడు దీన్ని ఊహించండి. డిఎన్ఏ పరీక్ష లేదు. ఆసుపత్రి రికార్డులు లేవు. కేవలం ఇద్దరు తల్లులు, ఇద్దరూ ఏడుస్తున్నారు, ఇద్దరూ నిరాశలో ఉన్నారు, ఇద్దరూ ఈమె నా కుమారుడు అని పట్టుబడుతున్నారు. దావూద్ అలైహిస్సలాం తన జ్ఞానంతో ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తీర్పు ఇచ్చారు. పెద్ద వయస్సు ఉన్న స్త్రీ వైపు మొగ్గు చూపారు. కాని వారు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ కేసు చిన్నవాడైన సులేమాన్ అలైహిస్సలాం వద్దకు చేరింది. మరియు ఆయన చాలా సరళమైన, కాని చాలా తెలివైన ఒక ప్రశ్న అడిగారు. అది ప్రతిదీ మార్చివేసింది. ఆయన ఇలా అన్నారు, నాకు ఒక కత్తి తీసుకురండి. మనం ఈ బిడ్డను 2 ముక్కలుగా నరికి మీ ఇద్దరికీ చెరో సగమిస్తాము. ఇప్పుడు మిమ్మల్ని ఆ క్షణంలో ఉంచుకుని ఆలోచించండి. ఒక స్త్రీ, సరే, బిడ్డను కోసేయండి అంది. ఆ బిడ్డ మరొకరికి దక్కడానికంటే 2 ముక్కలు కావడం చూడటానికి ఆమె సిద్ధపడింది. కాని నిజమైన తల్లి, ఆమె హృదయం క్షణాల్లో బద్దలైపోయింది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ, వద్దు, దయచేసి అలా చేయకండి. బిడ్డను ఆమెకే ఇచ్చేయండి. కాని బిడ్డను గాయపరచవద్దు అని వేడుకుంది. మరియు అదే సమాధానం, అదే ఆధారం. ఎందుకంటే నిజమైన తల్లి ప్రేమ తన బిడ్డకు హాని జరగడాన్ని ఎప్పటికీ సహించదు, వాదనలో గెలవడానికి కూడా.
సులేమాన్ అలైహిస్సలాం తాను స్వయంగా ఇంకా చిన్న పిల్లాడైనప్పటికీ జ్ఞానులైన న్యాయమూర్తులు కూడా గ్రహించలేని మానవ హృదయ భావనను అర్థం చేసుకున్నారు. బిడ్డ ప్రాణాలను కాపాడమని వేడుకున్న స్త్రీకి ఆయన ఆ బిడ్డను ఇచ్చారు. ఇది ఖురాన్లోని సురా అలంబియా 78 మరియు 79 ఆయత్లలో ప్రస్తావించబడింది. దావూద్ అలైహిస్సలాం మరియు సులేమాన్ అలైహిస్సలాం ఇద్దరికీ జ్ఞానం మరియు తెలివితేటలు ప్రసాదించబడ్డాయని, అయితే సులేమాన్ అలైహిస్సలాం కు ప్రత్యేకంగా ఆ కేసును అర్థం చేసుకునే శక్తి ఇవ్వబడిందని అల్లాహ్ మనకు చెప్తున్నాడు. మనకు పాఠం: కొన్నిసార్లు గట్టిగా, ఎక్కువగా డిమాండ్ చేసే స్వరం సరైనది కాకపోవచ్చు. కొన్నిసార్లు సత్యం గట్టిగా వాదించడం ద్వారా కాకుండా గర్వంతో గెలవడం కంటే ప్రేమ కోసం త్యాగం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో అనేదాని ద్వారా బయటపడుతుంది. ప్రజలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు వారు ఎలా స్పందిస్తారో చూడండి. అది వారు నిజంగా ఎలాంటివారో మీకు చెబుతుంది. సులేమాన్ అలైహిస్సలాం పెద్దయ్యాక అల్లాహ్ ఆయనకు అంతకు ముందు లేదా తరువాత ఏ ఇతర మానవుడికీ ఇవ్వని దాన్ని ప్రసాదించాడు. ఖురాన్లోని సూరా సాద్ 35వ ఆయత్లో సులేమాన్ అలైహిస్సలాం చాలా అసాధారణమైన దుఆ చేశారని అల్లాహ్ మనకు చెబుతున్నాడు. ఆయన అతిపెద్ద మహల్ లేదా అత్యధిక రాశిలో బంగారాన్ని కోరలేదు. ఆయన ఇలా అన్నారు: కాల రబ్బిగ్ ఫిర్లీ వహబ్లీ ముల్కన్ లా యంబఘీ లహదిన్ మిన్ బాదీ ఇన్నక అంతల్ వహ్హాబ్. నా ప్రభూ, నన్ను క్షమించు మరియు నా తరువాత మరెవరికీ సాధ్యం కాని రాజ్యాధికారాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్పదాతవు. ఈ ప్రార్థన ఎంత ధైర్యంతో కూడుకున్నదో, ఎంత నిష్కల్మషమైనదో ఆలోచించండి. ఆయన దురాశతో అడగడం లేదు. అల్లాహ్ యొక్క శక్తిని మరియు ఔదార్యాన్ని చరిత్ర ఉన్నంతకాలం నిరూపించే రాజ్యాన్ని ఆయన అల్లాహ్ను అడుగుతున్నారు. ఒక సజీవమైన అద్భుతం. మరియు అల్లాహ్ దానిని స్వీకరించాడు. ఆయన సులేమాన్ అలైహిస్సలాం కు ఇచ్చాడు. గాలిపై నియంత్రణ. అది ఆయనను మరియు ఆయన సింహాసనాన్ని ఆయన ఆదేశించిన ప్రదేశానికి తీసుకెళ్లేది. ఉదయం సమయంలో ఒక నెల ప్రయాణాన్ని, సాయంత్రం వేళలో మరొక నెల ప్రయాణాన్ని పూర్తి చేసేది. పక్షులు మరియు జంతువుల భాషను అర్థం చేసుకునే సామర్థ్యం. ఓ మానవులారా, మాకు పక్షుల భాష నేర్పించబడింది అనే అల్లాహ్ ఇచ్చిన వరానికి తాను ఆశ్చర్యపోతూ అన్నారు. జిన్నులపై అధికారం. వాటిలో కొన్ని భవనాలు నిర్మించేవిగా, సముద్ర గర్భం నుండి ముత్యాలను తెచ్చే ముమురగాళ్లుగా మరియు శిల్పులుగా పనిచేసేవి. ఆయన కోసం ప్రవహించే కరిగిన రాగి నది. ఇది ఏ మానవుడూ సహజంగా ఉత్పత్తి చేయలేనిది. ఒక రాజుగా ఉండి ఆయన వద్ద పనిచేసేవారు కేవలం మనుషులే కాక, మీకోసం నిర్మాణాలు చేసే, మీకోసం సముద్రాల్లో మునిగే, మానవ సామర్థ్యానికి మించిన వాటిని నిర్మించే జిన్నులు ఉన్నారని ఊహించండి. స్వయంగా గాలికే ఆజ్ఞాపించడాన్ని ఊహించండి. అయినప్పటికీ ఇక్కడ అత్యంత అందమైన భాగం ఏమిటంటే, ఖురాన్లో ఎక్కడ కూడా సులేమాన్ అలైహిస్సలాం అహంకారంగా మారడం మనం చూడము. అల్లాహ్ తన అనుగ్రహాలను ప్రస్తావించిన ప్రతిసారీ సులేమాన్ అలైహిస్సలాం గర్వంతో కాకుండా కృతజ్ఞతతో స్పందిస్తారు. ఆయన ఇలా అనేవారు: నేను కృతజ్ఞత చూపుతానో లేక అకృతజ్ఞుడనవుతానో పరీక్షించడానికి ఇది నా ప్రభువు యొక్క అనుగ్రహం. మనకు పాఠం: అల్లాహ్ మీకు ఎంత ఎక్కువ ఇస్తే మీరు అంతగా మీ తలను వంచాలి, పైకి ఎత్తకూడదు. నిజమైన శక్తి మీ వద్ద ఎంత ఉందనే దాని ద్వారా కాకుండా, అంత ఉన్నప్పటికీ మీరు ఎంత వినయంగా ఉన్నారనే దాని ద్వారా చూపబడుతుంది. సులేమాన్ అలైహిస్సలాం గురించి ఖురాన్లోని అత్యంత హృద్యమైన కథలలో ఒకటి ఒక సాధారణ క్షణంలో జరుగుతుంది. ఆయన తన భారీ సైన్యంతో ఊరేగుతున్నప్పుడు. సులేమాన్ అలైహిస్సలాం తన సైన్యంతో, మనుషులు, జిన్నులు మరియు పక్షులు అందరూ క్రమశిక్షణతో ప్రయాణిస్తున్నారు. వారు ఒక చీమల లోయకు చేరుకున్నారు. ఒక చిన్న చీమ ఈ భారీ సైన్యం రావడం చూసి ఇతర చీమలతో బిగ్గరగా ఇలా అంది: ఓ చీమలారా, మీ నివాసాల్లోకి ప్రవేశించండి. సులేమాన్ మరియు ఆయన సైనికులు తమకు తెలియకుండానే మిమ్మల్ని తొక్కి వేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరినీ కదిలించే విషయం ఉంది. సులేమాన్ అలైహిస్సలాం దీనిని విన్నారు. ఆయన ఆ చీమ మాటలను అర్థం చేసుకున్నారు. దానిని విస్మరించడానికి లేదా తన సైన్యానికి చీమలు కూడా భయపడుతున్నాయని గర్వపడటానికి బదులుగా, ఆయన స్వచ్ఛమైన ఆనందం మరియు కృతజ్ఞతతో చిరునవ్వు నవ్వి,
సూరా అన్నమ్ల్ 19వ ఆయత్ నుండి ఈ దుఆ చేశారు. రబ్బీ ఔ జనీ అన్ అష్కుర నెమతకలతి అనంతా అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అన్ల సాలిహన్ తర్దాహు వ అద్ఖిల్నీ బిరహ్మతిక ఫీ ఇబాదికస్ సాలిహీన్. నా ప్రభూ, నీవు నాపై మరియు నా తల్లిదండ్రులపై చూపిన అనుగ్రహానికి కృతజ్ఞత తెలుపుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నీవు మెచ్చే సత్కార్యాలు చేసేందుకు నాకు తౌఫీక్ ఇవ్వు. మరియు నీ కరుణతో నన్ను నీ సజ్జనులైన దాసులలో చేర్చుకో. దీని గురించి లోతుగా ఆలోచించండి. చరిత్రలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకదానికి నాయకత్వం వహిస్తున్న ఒక రాజు ఒక చిన్న చీమ తొక్కబడతానేమోనని భయపడటం వింటాడు. ఆయన స్పందన అహంకారం కాదు. ఆయనను కృతజ్ఞుడిగా మరియు సజ్జనుడిగా ఉంచమని అల్లాహ్ను వేడుకునే ప్రార్థనాది. మనకు పాఠం: నిజమైన గొప్పతనం చిన్న చిన్న క్షణాల్లో వ్యక్తమవుతుంది. మీరు గుంపు ముందు ఎలా ప్రవర్తిస్తారనేది కాదు, మీపై ఎటువంటి అధికారం లేని ఒక చిన్న చీమ కేవలం తన ఇల్లు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారనేది ముఖ్యం. సులేమాన్ అలైహిస్సలాం కు తానొక తిరుగులేని శక్తి అని భావించడానికి ప్రతి కారణం ఉంది. కాని దానికి బదులుగా ఆయన బాధ్యతను అనుభవించారు. ఇప్పుడు మనం ఖురాన్లోని అత్యంత ఆసక్తికరమైన కథలలో ఒకదానికి వస్తున్నాము. ఒకరోజు సులేమాన్ అలైహిస్సలాం తన పక్షుల సైన్యాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఆయన రాజ్యంలో నిర్దిష్ట పాత్రలను పోషించే పక్షులు ఉండేవి. మరియు ఆయన ఒకదాన్ని గమనించారు. ఒక పక్షి కనిపించడం లేదు. హుద్హుద్ ఒక పక్షి. సులేమాన్ అలైహిస్సలాం అతి చిన్న జీవిపై కూడా శ్రద్ధ వహించే న్యాయమైన నాయకుడు ఇలా అన్నారు: నాకు హుద్హుద్ ఎందుకు కనిపించడం లేదు? లేదా అది గైర్హాజరైన వారిలో ఉందా? అది నా వద్దకు స్పష్టమైన ఆధారాన్ని తీసుకురాకపోతే నేను ఖచ్చితంగా దానికి కఠినమైన శిక్ష విధిస్తాను లేదా దానిని వధిస్తాను. ఇది ఒక నాయకుడిగా సులేమాన్ అలైహిస్సలాం గురించి మనకు చెబుతుంది. ఆయనకు ఒక భారీ రాజ్యం ఉండి చిన్న విషయాలను మరచిపోలేదు. ఒక చిన్న పక్షి లేకపోవడాన్ని కూడా ఆయన గమనించారు. నిజమైన నాయకత్వం ముఖ్యమైన వారిపైనే కాక అందరిపై దృష్టి పెడుతుంది. కొద్దిసేపటికే హుద్హుద్ తిరిగి వచ్చింది మరియు అది తెచ్చిన వార్త అసాధారణమైనది. అది ఇలా అంది: మీకు తెలియని విషయాన్ని నేను తెలుసుకున్నాను మరియు నేను మీ వద్దకు షెబా నుండి ఖచ్చితమైన వార్తతో వచ్చాను. హుద్హుద్ షెబా అనే రాజ్యానికి ఎగిరి వెళ్ళింది. ఇది ఆధునిక యెమెన్ మరియు ఒక షాకింగ్ విషయాన్ని కనుగొంది. ఒక శక్తివంతమైన రాణిచే పాలించబడుతున్న ఒక ముత్తము దేశం, ఒక గొప్ప సింహాసనం ఉంది, కాని వారు అల్లాహ్కు బదులుగా సూర్యుడిని ఆరాధిస్తున్నారు. హుద్హుద్ ఇలా అంది: ఒక స్త్రీ వారిని పాలించడం నేను చూశాను. ఆమెకు ప్రతి వస్తువు ఇవ్వబడింది మరియు ఆమెకు ఒక గొప్ప సింహాసనం ఉంది. ఆమె మరియు ఆమె ప్రజలు అల్లాహ్కు బదులుగా సూర్యుడికి సద్దా చేయడం నేను చూశాను మరియు శైతాన్ వారి పనులను వారికి అందంగా చూపించాడు. సులేమాన్ అలైహిస్సలాం ఆలస్యంగా వచ్చినందుకు ఆ పక్షిని శిక్షించలేదు, ఎందుకంటే ఆ వార్త చాలా ముఖ్యమైనది. అయినప్పటికీ ఆయన దానిని పరీక్షించడానికి అన్నారు: నువ్వు నిజం చెప్పావో లేక అబద్ధాల కోరులలో ఒకడివో మేము చూస్తాము. ఆయన ఒక ఉత్తరం రాశారు, మతపరమైన చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ లేఖలలో ఒకటి, మరియు దాన్ని అందించడానికి హుద్హుద్కి ఇచ్చారు. నిశ్చయంగా ఇది సులేమాన్ నుండి వచ్చింది మరియు ఇది ఇలా చదవబడుతుంది: అత్యంత దయడు అపార కరుణామయుడైన అల్లాహ్ పేరిట ప్రారంభిస్తున్నాను. నాపై అహంకారం చూపకండి, నా వద్దకు విధేయులై ముస్లింలుగా రండి. షెబా రాణి బిల్కీస్ ఈ లేఖను అందుకున్నప్పుడు ఆమె తీవ్రంగా కలవరపడింది. ఆమె తన సలహాదారులను సమకూర్చింది, వారికి లేఖను చూపించింది మరియు చాలామంది పాలకులు చేసినట్లు గర్వంతో స్పందించడానికి బదులుగా ఆమె ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. యుద్ధానికి వెళ్లడానికి భయపడుతున్నానని, ఎందుకంటే రాజులు జయించినప్పుడు ప్రజలను నాశనం చేస్తారని మరియు అవమానిస్తారని ఆమె అంది. దానికి బదులుగా సులేమాన్ అలైహిస్సలాం యొక్క ఉద్దేశాలను పరీక్షించడానికి ఆయనకు ఒక కానుకను పంపాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ సులేమాన్ అలైహిస్సలాం ఆ కానుకను తీవ్రంగా తిరస్కరించారు. ఆయన ఇలా అన్నారు: మీరు నాకు సంపదతో సహాయం చేస్తారా? కానీ అల్లాహ్ నాకు ఇచ్చినది ఆయన మీకు ఇచ్చిన దానికంటే ఎంతో శ్రేష్టమైనది. వారి వద్దకు తిరిగి వెళ్ళు,
ఎందుకంటే వారు ఎదుర్కొనలేని సైన్యాలతో మేము నిశ్చయంగా వారి వద్దకు వస్తాము మరియు మేము ఖచ్చితంగా వారిని అక్కడ నుండి అవమానపరిచి తారమివేస్తాము. ఇది అహంకారం కాదు, ఇది సంపద లేదా ఆక్రమణ గురించి కాదని సులేమాన్ అలైహిస్సలాం స్పష్టం చేయడం. ఇది ఆమెను మరియు ఆమె ప్రజలను ఏకైక సత్య దేవుడిని ఆరాధించడానికి పిలవడం గురించి. అప్పుడు ఈ మొత్తం కథలో అత్యంత అద్భుతమైన పర్వాలలో ఒకటి వస్తుంది. సులేమాన్ అలైహిస్సలాం తన నాయకులను, జిన్నులతో సహా తన కమాండర్లను అడిగారు, వారు నా వద్దకు విధేయులై రాకముందే ఆమె సింహాసనాన్ని నా వద్దకు ఎవరు తీసుకురాగలరు? ఒక శక్తివంతమైన జిన్ ముందుకు వచ్చి, సులేమాన్ అలైహిస్సలాం తన స్థానం నుండి లేవడానికి ముందే దానిని తీసుకురాగలనని చెప్పింది. కాని గ్రంథ జ్ఞానమున్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మీరు కంటి రెప్పవేసి తీసేలోపే నేను దానిని మీ ముందుకు తెస్తాను, మరియు ఆ సింహాసనం క్షణాల్లో ఆయన ముందు ప్రత్యక్షమైంది. సులేమాన్ అలైహిస్సలాం దానిని తన ముందు ఉంచడం చూసినప్పుడు ఆయన తన శక్తిని వేడుక చేసుకోలేదు. ఆయన ఇలా అన్నారు, నేను కృతజ్ఞత చూపుతానో లేక అకృతజ్ఞుడనవుతానో పరీక్షించడానికి ఇది నా ప్రభువు యొక్క అనుగ్రహం. మరియు ఎవరైతే కృతజ్ఞత చూపుతారో ఆయన కృతజ్ఞత ఆయనకే మేలు చేస్తుంది. మరి ఎవరైతే అకృతజ్ఞత చూపుతారో నిశ్చయంగా నా ప్రభువు ఏ అవసరమూ లేనివాడు మరియు అత్యంత దయాళువు. బిల్కిస్ చివరకు వచ్చి రూపాంతరం చెందిన తన సొంత సింహాసనాన్ని అక్కడ చూసినప్పుడు మరియు ప్రవహించే నీరులా కనిపించేంత స్పష్టమైన గాజుతో చేసిన ప్యాలెస్ నేలపై నడిచినప్పుడు ఆమె ప్రవహించే నీరు అనుకుని తన దుస్తులను కూడా పైకి లేపింది. ఆమె నివ్వెరపోయింది. మరియు ఆ క్షణంలో ఆమె హృదయ తలుపులు తెరుచుకున్నాయి. ఆమె ఇలా ప్రకటించింది, నా ప్రభూ, నిశ్చయంగా నేను నాకు నేనే అన్యాయం చేసుకున్నాను మరియు నేను సులేమాన్తో కలిసి సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కు విధేయత చూపుతున్నాను. మనకు పాఠం: నిజమైన దవా ప్రజలను అల్లాహ్ వైపు పిలవడం బలవంతం లేదా అవమానపరచడం ద్వారా జరగదు. ఇది జ్ఞానం, ఓర్పు మరియు ప్రజలు తమ సొంత హృదయాలు సమర్పించుకునే వరకు సత్యాన్ని ప్రత్యక్షంగా చూడనివ్వడం ద్వారా జరుగుతుంది. అలాగే జిన్నులు ఒక్క క్షణంలో సింహాసనాన్ని తెచ్చినప్పటికీ సులేమాన్ అలైహిస్సలాం ఆ క్రెడిట్ అంతా అల్లాహ్కే ఇచ్చారని గమనించండి. ప్రతి అద్భుతం, ప్రతి కానుక కృతజ్ఞతకు సంబంధించిన పరీక్షే, గర్వానికి చిహ్నం కాదు. చాలా మందికి తెలియని సులేమాన్ అలైహిస్సలాం గారి జీవితంలో ఒక కోణం ఇది, మీ కళ్లలో నీళ్లు తెప్పించేంత శక్తివంతమైన వినయపూర్వక క్షణం. కరువు సమయంలో సులేమాన్ అలైహిస్సలాం తన ప్రజలతో మరియు తన జంతువులతో కూడా వర్షం కోసం ప్రార్థించడానికి బయలుదేరారని ఉల్లేఖించబడింది. ఆయన కంటే ముందున్న ప్రవక్తలు కష్ట సమయాల్లో తమ ప్రజలకు ప్రార్థనలో నాయకత్వం వహించినట్లే. కాని వారు సమావేశమైనప్పుడు సులేమాన్ అలైహిస్సలాం ఒకదాన్ని గమనించారు. ఒక చీమ వెల్లకిలా పడుకుని తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి ఇలా అనడం ఆయన చూశారు, ఓ అల్లాహ్, మేము నీ సృష్టిలోని జీవులము. నీవు ఇచ్చే జీవనాధారం మాకు అత్యవసరం. కాబట్టి ఆదం సంతానం చేసిన పాపాల వల్ల నీ వర్షాన్ని మాకు ఆపవద్దు. సులేమాన్ అలైహిస్సలాం ఉన్న చోటే ఆగిపోయారు. ఆయన తన ప్రజల వైపు తిరిగిలా అన్నారు, వెనక్కి తిరిగి వెళ్ళండి, మీరు కాకుండా ఇతరుల ప్రార్థన వల్ల మీకు ఇప్పటికే వర్షం ఇవ్వబడింది. ఆ క్షణం గురించి ఒకసారి ఆలోచించండి. గాలితో మాట్లాడగల మరియు జిన్నులను ఆజ్ఞాపించగల ఒక ప్రవక్త అక్కడ నిలబడి గ్రహిస్తున్నారు, ఈ వర్షం నా హోదా లేదా నా రాజ్యం వల్ల రావడం లేదు. ప్రతి జీవి తరఫున అల్లాహ్ను వేడుకుంటున్న నేలపై ఉన్న ఒక చిన్న వినమ్ర జీవి, ఒక చీమ యొక్క సత్యం వల్ల ఇది వస్తోంది. మనకు పాఠం: ఎవరి దుఆను తక్కువగా అంచనా వేయకండి. పేదవారిని కాదు, చిన్నవారిని కాదు, ప్రాముఖ్యత లేనివారిని కాదు. అల్లాహ్ హోదా లేదా అధికారం ఆధారంగా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు. కొన్నిసార్లు భూమిపై అత్యంత శక్తివంతులు కూడా ఎవరూ పట్టించుకోని వారి హృదయపూర్వక ప్రార్థనల వలనే నిలబడతారు. సులేమాన్ అలైహిస్సలాం గురించి ఒక అందమైన, హృదయాన్ని కదిలించే కథ చెప్పబడుతుంది. ఇది గొప్ప రాజులకు కూడా ఉండే పరిమితుల గురించి మనకు నేర్పుతుంది. అల్లాహ్ తన సంరక్షణలో ఉంచిన ప్రతి జీవిపై ఉన్న ప్రేమ మరియు బాధ్యతతో సులేమాన్ అలైహిస్సలాం ఒక వాగ్దానం చేశారని చెప్పబడింది. తాను స్వయంగా ప్రతి జీవికి ఆహారం లభించేలా చూస్తానని
భూమిపై ఉన్న ప్రతి జంతువుకు, ఆకాశంలో ఉన్న ప్రతి పక్షికి. ఒకరోజు ఇది అసలు సాధ్యమేనా అని ఆయన చూడాలనుకున్నారు. ఆయన సముద్ర జీవుల ఆకలిని చూడాలని కోరారు. ఒక భారీ తిమింగలం ఉపరితలానికి వచ్చింది మరియు కథనం ప్రకారం అది అమితమైన ఆహారాన్ని తినింది, సమకూర్చగలిగిన దానికంటే ఎక్కువ, మరియు ఇంకా తన కడుపు నిండలేదని చెప్పింది. జిన్నులను పాలించిన మరియు గాలిని ఆజ్ఞాపించిన సులేమాన్ అలైహిస్సలాం అక్కడ వినయంతో నిలబడిపోయారు. ఆయన గ్రహించారు, అల్లాహ్ ఒక మానవుడికి ఎంత అధికారం, సంపద లేదా రాజ్యాన్ని ఇచ్చినా మానవ సామర్థ్యానికి మించిన అవసరాలు ఉన్న అల్లాహ్ సృష్టి ఎల్లప్పుడూ ఒకటి ఉంటుంది. ఇది వైఫల్యం కాదు, ఇదొక పాఠం. కేవలం అల్లాహ్ అర్-రజ్జాక్, ఆహారదాత, భూమిపై, ఆకాశంలో మరియు లోతైన సముద్రాలలో ఉన్న ప్రతి ఒక్క జీవిని ఎప్పుడూ తక్కువ కాకుండా, ఎవరినీ మరచిపోకుండా పోషిస్తాడు. మనకు పాఠం: అత్యంత బలమైన, అత్యంత ధనవంతుడైన, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా ఎల్లప్పుడూ ఒక గోడను ఎదుర్కొంటాడు. అక్కడ వారు ఇలా అంగీకరించాలి: నేను ప్రతిదీ చేయలేను. అల్లాహ్ మాత్రమే చేయగలడు. నిజమైన బలం మీ పరిమితిని ఎప్పుడూ చేరుకోకపోవడంలో లేదు, మీ పరిమితిని గుర్తించి ఆ గుర్తింపును నిరాశగా కాకుండా ఆరాధనగా మార్చడంలో ఉంది. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత తీవ్రమైన మరియు తరచుగా తప్పుగా అర్థం చేసుకునే భాగాలలో ఒకదానికి వచ్చాము. ఇది సులేమాన్ అలైహిస్సలాం వారసత్వంతో ముడిపడి ఉంది, అయినప్పటికీ ఇది ఒక పరీక్షగా జరిగింది తప్ప ఆయన చేసిన పని కాదు. సులేమాన్ అలైహిస్సలాం మరణించిన తరువాత ఆయన ప్రజలలో కొందరు ఆయన అద్భుతాలను, జిన్నులు, గాలి మరియు జంతువులపై ఆయనకున్న అధికారాన్ని అల్లాహ్ ఇచ్చిన వరంగా అర్థం చేసుకోవడానికి బదులుగా చేతబడి, మాంత్రిక్ కి ఆపాదించడం ప్రారంభించారు. ఇది చాలా పెద్ద అవమానం, ఎందుకంటే సులేమాన్ అలైహిస్సలాం ఒక ప్రవక్త, మరియు ప్రవక్తలు అపనమ్మకం, కుఫ్ర్ నుండి రక్షించబడతారు. ఖురాన్ సూరా అల్-బఖరా 102వ ఆయత్లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పింది. మరియు వారు సులేమాన్ పాలనా కాలంలో షైతాన్లు చదివిన దానిని అనుసరించారు. సులేమాన్ అవిశ్వాసం, కుఫ్ర్ చేయలేదు, కాని షైతాన్లు అవిశ్వాసం చేశారు. వారు ప్రజలకు చేతబడిని మరియు బాబిలోన్లో హారూత్ మరియు మారూత్ అనే ఇద్దరు మలక్కులకు, దేవదూతలకు అవతరింపజేయబడిన దానిని నేర్పేవారు. అయితే అసలు ఏమి జరిగింది? బాబిలోన్లో ఇద్దరు మలక్కులు, హారూత్ మరియు మారూత్, ప్రజలకు ఒక పరీక్షగా పంపబడ్డారని అల్లాహ్ మనకు చెబుతున్నాడు. ఎవరికైనా ఏదైనా నేర్పించే ముందు వారు మొదట స్పష్టమైన, నిజాయితీగల హెచ్చరిక ఇచ్చేవారు. కాని ఆ ఇద్దరు మలక్కులు ఎవరికీ నేర్పేవారు కారు. వారు, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, కాబట్టి చేతబడి చేసి అవిశ్వాసివి కాకు అని చెప్పేవరకు. ఇది చాలా ముఖ్యమైన వివరాలు, దీనిని ప్రజలు తరచుగా విస్మరిస్తారు. ఇది ఒక ఉపాయం కాదు. ఇది దాచబడలేదు. హెచ్చరిక మొదట వచ్చింది, స్పష్టంగా, ప్రతి ఒక్కసారి, మరియు హెచ్చరికను వినాలా లేక అధికార దాహంతో దానిని విస్మరించాలా అనేది ప్రతి వ్యక్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. విచారకరంగా, చాలామంది హెచ్చరికను విస్మరించారు. వారు హారూత్ మరియు మారూత్ నుండి హాని కలిగించడానికి ఉపయోగపడే విషయాలను నేర్చుకున్నారు, భార్యాభర్తలను వేరు చేయడానికి ఉపయోగించేదిగా ఖురాన్ వర్ణించిన దానితో సహా. కాని ఖురాన్ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తుంది, మరియు వారు అల్లాహ్ అనుమతి లేకుండా దాని ద్వారా ఎవరికీ హాని చేయలేరు. ఇది చాలా ముఖ్యం. చేతబడికి స్వయంప్రతిపత్తి కలిగిన శక్తి లేదు. అల్లాహ్ తన సంకల్పంలో భాగంగా అనుమతిస్తే తప్ప అది ఎవరికీ హాని చేయదు. చేతబడి అనేది అల్లాహ్ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా పోటీ పడే శక్తి అనే భయాన్ని ఇది నశింపజేస్తుంది. అది నిజం కాదు. అల్లాహ్ అనుమతి లేకుండా ఏదీ జరగదు. హెచ్చరిక ఉన్నప్పటికీ ఈ మార్గాన్ని ఎంచుకున్న వారికి కలిగే పరిణామాన్ని కూడా ఖురాన్ చెబుతుంది. మరియు దానిని, చేతబడిని, కొనుగోలు చేసిన వానికి పరలోకంలో ఎటువంటి వాటా ఉండదని వారికి, చేతబడి నేర్చుకున్న వారికి తెలుసు. వారు తమను తాము దేనికి విక్రయించుకున్నారో అది ఎంత చెడ్డది, వారు తెలుసుకుంటే ఎంత బాగుండు. కాబట్టి సులేమాన్ అలైహిస్సలాం వారసత్వంతో ముడిపడి ఉన్న ఈ మొత్తం కథ మనకు శాశ్వతమైన దాన్ని నేర్పుతుంది. ప్రజలకు నిజమైన శక్తి ఇవ్వబడింది సులేమాన్ అలైహిస్సలాం ద్వారా, జిన్నుల ద్వారా, జ్ఞానం ద్వారా,
మరియు ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వబడింది హారూత్ మరియు మారూత్ ద్వారా మరియు వారి స్వంత ఎంపిక వారి స్వంత అత్యాసే వారిలో కొందరినీ తప్పుదోవ పట్టించింది. సులేమాన్ అలైహిస్సలాం స్వయంగా ఎప్పుడూ చేతబడిని ముట్టుకోలేదు. ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, అద్భుతాలు ప్రసాదించబడినవారు, మాంత్రికుడు కాదు. మనకు పాఠం: కొన్నిసార్లు మనకు జ్ఞానం, సామర్థ్యం లేదా అవకాశం ఇవ్వబడుతుంది, అది ఒక స్పష్టమైన హెచ్చరికతో వస్తుంది. నిజమైన పరీక్ష మనకు దానిని దుర్వినియోగం చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది కాదు, మనం హెచ్చరికను వింటున్నామా లేదా అత్యాశతో దానిని విస్మరిస్తున్నామా అనేది. మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ విశ్వంలో ఏదీ, ఏ చేతబడి, ఏ దిష్టి, ఏ హాని అల్లాహ్ అనుమతి లేకుండా ఒక అంగుళం కూడా కదలదు. ఆ నిజం ఒక్కటే మన హృదయాల నుండి ఎంతో భయాన్ని తొలగించాలి. సులేమాన్ అలైహిస్సలాం యొక్క గొప్ప వారసత్వాలలో ఒకటి నేటికీ భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచి ఉన్నది జెరూసలేంలోని మస్జిద్ అలక్సా. ఆయన తండ్రి దావూద్ అలైహిస్సలాం ఆరాధనా మందిరాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు, కాని సులేమాన్ అలైహిస్సలాం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేశారు. మరి ఆయన దానిని ఎలా చేశారు? చరిత్రలో ఏ ఇతర రాజుకు లేని పనివారితో, జిన్నుల సైన్యంతో. అల్లాహ్ సులేమాన్ అలైహిస్సలాం కోసం పనిచేయడానికి జిన్నులను లోబరిచాడని ఖురాన్ మనకు చెబుతుంది, మరియు జిన్నులలో తన ప్రభువు అనుమతితో ఆయన ముందు పనిచేసేవారు ఉన్నారు. మరి వారిలో ఎవరైనా మా ఆజ్ఞ నుండి డెవియేట్, సరియైన మార్గం నుండి తప్పుకుంటే, అయితే మేము అతనికి మండే అగ్ని శిక్షను రుచి చూపిస్తాము. ఆయన కోరినట్లుగా వారు ఆయన కోసం ఎత్తైన భవనాలు, విగ్రహాలు, చిత్రాలు, కొలనుల వంటి పాత్రలు మరియు నిలకడగా ఉండే పెద్ద పాత్రలను తయారు చేసేవారు. నిర్మించబడిన దాని పరిమాణం గురించి ఆలోచించండి. మానవ మాతృలు నిర్వహించలేని అద్భుతమైన శ్రమ, ఖచ్చితత్వం మరియు పదార్థాలను ఉపయోగించడం. మస్జిద్ అలక్సా మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఆరాధనా స్థలాలలో ఒకటిగా మారింది, తరువాత ముస్లింలకు మొదటి ఖిబ్లాగా మారింది, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలిస్రా వల్ మెరాజ్ సమయంలో ఆరోహణం చేసిన ప్రదేశం ఇది. మరియు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది: జిన్నులు, తమ అద్భుతమైన స్వభావం ఉన్నప్పటికీ, ఇంకా ఆజ్ఞల కిందే పనిచేసేవి, తమ సొంత ఇష్టంతో కాదు. అల్లాహ్ వాటిని సులేమాన్ అలైహిస్సలాం యొక్క అధికారానికి లోబరిచాడు కాబట్టి. అత్యంత శక్తివంతమైన అదృశ్య జీవులు కూడా అల్లాహ్ యొక్క సంకల్పానికి విధేయత చూపుతాయి. మనకు పాఠం: మనం వదిలివెళ్లే గొప్ప వారసత్వాలలో కొన్ని మనం సొంత చేతులతో నిర్మించినవి కావు, అవి కేవలం అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవడానికి మనం నిర్వహించినవి, నడిపించినవి మరియు మన వనరులను అంకితం చేసినవి. సులేమాన్ అలైహిస్సలాం ప్రతి ఈటుకను స్వయంగా పేర్చలేదు, కాని ఆయన ఉద్దేశ్యంలోని నిరికత, అల్లాహ్ ఆరాధన కోసం ఒక గృహాన్ని నిర్మించడం, దానిని భూమిపై అత్యంత పవిత్రమైన నిర్మాణాలలో ఒకటిగా చేసింది. ఇప్పుడు మనం ఈ కథ మొత్తంలో అత్యంత అద్భుతమైన క్షణాలలో ఒకదానికి చేరుకున్నాము: సులేమాన్ అలైహిస్సలాం యొక్క మరణం. జిన్నులు అదృశ్య విషయాల జ్ఞానం తమకు ఉందనే దవా చేసినప్పటికీ, సులేమాన్ అలైహిస్సలాం బ్రతికే ఉన్నారని మరియు ఎప్పటిలాగే తన కర్రపై ఆనుకుని తమను గమనిస్తున్నారని భావించి ఆయన కోసం అలసిపోకుండా పనిచేస్తూనే ఉన్నాయి. కాని సులేమాన్ అలైహిస్సలాం నిజానికి మరణించారు, నిలబడి తన కర్రపై ఆనుకుని జిన్నులు పనిచేస్తుండగా చూస్తున్న భంగిమలోనే. ఖురాన్ సూరా సబా 14వ ఆయత్లో ఈ క్షణాన్ని అందంగా వర్ణిస్తుంది: మరియు మేము ఆయనపై మరణాన్ని విధించినప్పుడు భూమి యొక్క చెదలు ఆయన కర్రను తినడం తప్ప వారి మరణాన్ని వారికి ఏదీ తెలియజేయలేదు. ఆయన క్రింద పడినప్పుడు ఒకవేళ తమకు అదృశ్య విషయాల గైబ్ జ్ఞానం ఉండి ఉంటే తాము ఈ అవమానకరమైన శిక్షలో ఉండి ఉండేవారము కాదని జిన్నులకు స్పష్టమైంది. ఒక చిన్న చెద పురుగు, భూమిపై ఉండే ఒక చిన్న జీవి, సులేమాన్ అలైహిస్సలాం ఆనుకున్న చెక్క కర్రను నెమ్మదిగా తినివేసింది. అది ఆయన శరీరాన్ని ఇక ఎంతమాత్రం మోయలేకపోయే వరకు, మరియు ఆయన కింద పడిపోయారు. అప్పుడే జిన్నులకు తమ రాజు మరణించాడని గ్రహింపు వచ్చింది. కొన్ని కథనాల ప్రకారం నెలల తరబడి లేదా దాదాపు 1 సంవత్సరం క్రితమే. ఆయన తమను చూస్తున్నాడని భావించి వారు ఆ సమయంలో పనిచేస్తూనే ఉన్నారు, కాని నిజానికి ఆయన ఇప్పటికే తన ప్రభువు వద్దకు తిరిగి వెళ్లారు. ఈ క్షణం ప్రతి ఒక్కరికీ,
ముఖ్యంగా అదృశ్య విషయాల రహస్య జ్ఞానం ఉందని పేర్కొన్న జిన్నులకు ఒక గొప్ప పాఠాన్ని ఇచ్చింది. వారికి నిజంగా అదృశ్య జ్ఞానం ఉంటే తమ రాజు మరణించాడని వారికి వెంటనే తెలిసేది. ఖురాన్ అవమానకరమైన శిక్ష అని పిలిచే దానిలో వారు ఉండేవారు కారు. అంటే తమకు స్వేచ్ఛ వచ్చిందని తెలిస్తే వారు ఇష్టపూర్వకంగా చేయని కష్టపడి పనిచేయడం. మనకు పాఠం: ఏ సృష్టి, జిన్నులు కావు, జ్యోతిష్కులు కారు, రహస్య జ్ఞానం ఉందని చెప్పే ఎవరూ కారు. అల్లాహ్ బయటపెట్టినది తప్ప నిజంగా అదృశ్యమైన దాన్ని తెలుసుకోలేరు. దాగి ఉన్నది అల్లాహ్కు మాత్రమే తెలుసు. మరియు మరణంలో కూడా సులేమాన్ అలైహిస్సలాం ఒక చివరి పాఠాన్ని నేర్పారు. నిజమైన జ్ఞానం అల్లాహ్కే చెందుతుంది. ఆయన జీవితమంతా ప్రతి అద్భుతం, ప్రతి సైన్యం, ప్రతి సంపద మరియు శక్తి ఉన్నప్పటికీ సులేమాన్ అలైహిస్సలాం హృదయం ఒకే దానికి కట్టుబడి ఉంది: అల్లాహ్పై ఆధారపడటం. ఒక అసాధారణమైన రాజ్యం కోసం ఆయన చేసిన ప్రసిద్ధ ప్రార్థనను మరియు చీమలను చూసిన తర్వాత కృతజ్ఞత కోసం ఆయన చేసిన ప్రార్థనను మనం ఇప్పటికే ప్రస్తావించాము. కాని మనం ధ్యానించడానికి ఇక్కడ ఇంకా లోతైన విషయం ఉంది. ఒక మానవుడు కలలు కనే ప్రతీది సులేమాన్ అలైహిస్సలాం వద్ద ఉంది. ఊహకు అందని సంపద, ప్రకృతిపై నియంత్రణ, ప్రతి రకమైన జీవుల సైన్యం, అంతకు ముందు దేనికంటే పెద్దదైన రాజ్యం. అయినప్పటికీ ఆయన కథలోని ప్రతి ముఖ్యమైన క్షణం ఒకే విధంగా ముగుస్తుంది: గర్వంతో కాదు, వినయం, కృతజ్ఞత లేదా ప్రార్థనతో అల్లాహ్ వైపు మరలడం ద్వారా. అది ఆయన బలానికి అసలు రహస్యం. అది జిన్నులు కాదు, అది గాలి కాదు, అది సంపద కాదు. అంతటి అధికారం తన సృష్టికర్త నుండి తనను దూరం చేయడానికి ఎన్నడూ అనుమతించని హృదయమది. కాబట్టి మనం సులేమాన్ అలైహిస్సలాం కథను తిరిగి చూసుకున్నప్పుడు మనం నిజంగా మనతో ఏమి తీసుకువెడతాము? పెద్దవారైన న్యాయమూర్తుల కంటే తల్లి ప్రేమను బాగా అర్థం చేసుకున్న ఒక చిన్న బాలుడు. తన ప్రజల ప్రార్థన అంగీకరించబడలేదని భావించి ఏడ్చిన ఒక రాజు, ఒక చిన్న చీమ ఇప్పటికే వారిని కాపాడిందని గ్రహించాడు. జిన్నులను ఆజ్ఞాపించిన ఒక పాలకుడు, అయినప్పటికీ ప్రతి శ్రేయస్సు అల్లాహ్దే అని అంగీకరించాడు. ప్రతి జీవికి ఆహారం ఇవ్వాలనుకున్న ఒక మనిషి, ఏ జీవికైనా అల్లాహ్ మాత్రమే పోషకుడని వినయంగా ఒప్పుకున్నాడు. అదృశ్య ప్రపంచం కూడా తన మరణాన్ని గుర్తించలేకపోయిన ఒక ప్రవక్త. ఇంతటి అధికారం ఉన్న వ్యక్తి అంత వినయంగా ఉంటే మనకు ఉన్న సాకులు ఏమిటి? మన కోసం పనిచేసే జిన్నులు లేరు. మనం గాలిని ఆజ్ఞాపించము. కాని సులేమాన్ అలైహిస్సలాం కు ఉన్నదానికంటే మన వద్ద చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ తరచుగా చాలా ఎక్కువ గర్వం ఉంది. ఆయన కథ ఒక అద్దంలా నిలవనివ్వండి. మరుసటిసారి అల్లాహ్ మిమ్మల్ని దేనితోనైనా అనుగ్రహించినప్పుడు, విజయం, సంపద, మంచి కుటుంబం లేదా ఒక చిన్న సౌకర్యం, సులేమాన్ అలైహిస్సలాం యొక్క ప్రార్థనను గుర్తుంచుకోండి: నా ప్రభూ, నీవు నాపై చూపిన అనుగ్రహానికి కృతజ్ఞత తెలుపుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అంతే. ఒకే లైన్లో మొత్తం పాఠం ఇదే. అల్లాహ్ మనకు అనుగ్రహాలు ఇచ్చినప్పుడు కృతజ్ఞత చూపేవారిగా, పరీక్షించినప్పుడు సహనం వహించేవారిగా, ఉన్నత స్థానానికి హెచ్చించినప్పుడు వినయంగా ఉండేలా, మరియు ఎవరూ చూడనప్పుడు నిస్వార్థంగా ఉండేలా చేయుగాక. అల్లాహ్ మన పాపాలను క్షమించుగాక, అహంకారం నుండి మనలను కాపాడుగాక, నిషిద్ధ జ్ఞానం మరియు చేతబడి నుండి మనలను రక్షించుగాక, మరియు మనకు ఉన్న అనుగ్రహాలను ఆయన ప్రసన్నత కోసం ఉపయోగించే వారిలో మనలను చేర్చుగాక. మరియు అల్లాహ్ స్వర్గంలో ప్రవక్తల, సజ్జనుల మరియు ఆయన ప్రేమించే వారి సాంగత్యాన్ని మనకు ప్రసాదించుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.